హే గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి నా వెహికల్ అయితే మీకు కంప్లీట్గా అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఎందుకోసం అసలు ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తున్నానంటే సడన్గా 3 ఇయర్స్ అయితే అయిపోయింది నా వెహికల్ తీసుకొని. సో ఇప్పుడు నా వెహికల్ కండిషన్ అనేది ఏ విధంగా ఉంది అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. సో ఆల్మోస్ట్ నేను దీన్ని తీసుకొని 3 ఇయర్స్ పైన అయిపోయింది. లైక్ 2018 అక్టోబర్ 11th అయితే తీసుకున్నాను. సో 3 ఇయర్స్ 2 months దాకా కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 3rd month కూడా మనకి దగ్గరికి అయితే వచ్చేసింది. సో 3rd month కూడా అయిపోవచ్చింది. సో ఇట్లా ఈ 3 ఇయర్స్కి సంబంధించి నా జర్నీ ఏంటి ఈ బైక్తో, అండ్ నేను ఏమైనా చేంజెస్ చేశాను, నాకు ఎంత ఖర్చు అయింది చేంజెస్ చేస్తే, ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ అనేది ఏ విధంగా ఉంది అండ్ ఎవ్రీథింగ్ కూడా నేను మీకు ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెహికల్ అనేది BS4 BS6 అయితే కాదు. సో అప్పటికి BS6 అయితే ఇంకా రాలేదు. ఇది మనకి పాండమిక్ సిచ్యువేషన్కి ముందు తీసుకున్నాను. సో నేను తీసుకున్న తర్వాత 2020లో పాండమిక్ సిచ్యువేషన్ అయితే వచ్చింది కాబట్టి సో ఇది BS4 వెహికల్, BS6 అయితే కాదు. ఇదైతే మీరు ఫస్ట్ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ నా వెహికల్ యొక్క ఓవర్ వ్యూ అయితే చూడండి. సో ఇది 3 ఇయర్స్ వాడిన తర్వాత నా వెహికల్ యొక్క ఓవర్ వ్యూ అనమాట. సో నేను ఏం పెద్దగా చేంజెస్ అయితే చేయలేదు. చిన్న చిన్న స్టిక్కరింగ్ మోడిఫికేషన్స్ మాత్రమే దీంట్లో అయితే చేశాను. సో ఇవన్నీ కూడా మీకు ప్రోస్ అండ్ కాన్స్ ఎవ్రీథింగ్ కూడా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే కొంతమంది జిక్సర్ కొనాలనుకుంటారు. సో BS6 అయినప్పటికీ లేదా BS4 అయినప్పటికీ సో రెండింటికి పెద్ద వేరియేషన్ అయితే ఏముండదు. జస్ట్ పవర్కి సంబంధించి కూడా పెద్దగా ఏదో లిటిల్ బిట్ తప్ప అంతకుమించి మనకి నోటిసబుల్ వేరియేషన్ అయితే మనకి పెద్దగా ఏం కనిపించదు. ఏమేం ప్రోస్ ఉన్నాయి ఏమేం కాన్స్ ఉన్నాయి అనేది ఎవ్రీథింగ్ అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఇది నేను కొన్న తర్వాత నేను కొన్ని చిన్న చిన్న చేంజెస్ అయితే చేశాను. ఆ చేంజెస్ ఏమేమి చేశానంటే లైక్ రీసెంట్గానే నేను ఈ ఏదైతే మనకి లోగో ఉందో యూట్యూబ్ లోగో, సో అది రీసెంట్గానే వేశాను. అండ్ తర్వాత వచ్చేసి ఈ బైక్ ఏదైతే మనకి సీట్ ఉందో ఆ సీట్ అనేది నాకు స్టాండర్డ్గానే ఉండింది. సో ఇంతకుముందు నేను ఏదైతే కంపెనీ వాళ్ళు ఇచ్చారో అదే స్టాండర్డ్ సీట్ని నేను ఆల్మోస్ట్ 3 ఇయర్స్ మెయింటైన్ చేశాను. సో ఇది నేను ఎస్టర్డేనే వేయించాను. కొత్త సీటు మీరు చూడొచ్చు. సో ఇది నేను కొత్తగా అయితే వేయించాను. ఇంకోటి ఏంటి అంటే మేజర్ నాకు ఇక్కడ ప్రాబ్లం అనిపించింది ఏంటి అంటే సీటు మేజర్గా దీని గురించే మాట్లాడుకోవాలి. సీట్ వచ్చేసి మనకి ఎవరైతే డ్రైవర్ ఉంటారో సో డ్రైవర్కి అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎవరైతే పిలియన్ ఉంటారో వాళ్ళకి మాత్రం చాలా ప్రాబ్లం అయితే ఉంటుంది. ఎందుకంటే పిలియన్కి అంత కంఫర్టబుల్ అయితే ఉండదు. దానికోసం నేను ఏం చేశానంటే సో ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. ఇక్కడ నేను దీనికైతే కొంచెం సీట్కి ఫోమ్ అయితే వేయించాను. ఒక లేయర్ ఫోమ్ వేయించాను. ఇక్కడ వచ్చేసి 2 layers ఫోమ్ వేయించాను. ఎందుకంటే డ్రైవర్కి ఇంపార్టెంట్ కాబట్టి సో డ్రైవర్కి అయితే వేయించాను. డ్రైవర్కి అయితే జనరల్గా బాగానే ఉంటుంది, బట్ పిలియన్కి అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో నేనేం చేశానంటే పిలియన్కి కూడా ఒక ఫోమ్ అయితే వేయించాను. లేదు ఇంకా మనకి కంఫర్టబుల్ సీటింగ్ కావాలి అనుకుంటే మనకి 2000 రూపీస్ అలా మనకి 1500 రూపీస్ అట్లా అమెజాన్లో మనకి ఎయిర్ సోఫా అలాంటివి దొరుకుతాయి. సో అవైతే మనం స్టిచ్ చేసుకొని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రంట్లో నేను ఏదైతే మనకి ట్యాంక్ బ్యాగ్ దగ్గర ఉందో సో ఇక్కడ నేను ట్యాంక్ బ్యాగ్ కాకుండా ఓన్లీ నా మొబైల్ లేదంటే మనము ఇంకేదైనా లైక్ డాక్యుమెంట్స్ అలాంటివి ఏమైనా క్యారీ చేసుకోవడానికి దీన్ని అయితే ఇక్కడ వేయించడం జరిగింది. అండ్ అంతకుమించి నేను ఇక్కడ పెద్దగా నేను చేంజెస్ అయితే ఏం చేయించలేదు. చిన్న స్టిక్కరింగ్ అయితే చేయించాను. సో ఇవన్నీ మీకు తెలిసిందే, చిన్న స్టిక్కరింగ్ అయితే చేయించాను. సో ఆయన నా ఫేవరెట్ హీరో కాబట్టి సో దాన్ని అయితే వేయించాను. బైక్ కొన్నప్పుడే వేయించాను నేను. సో అంతకుముందు అయితే వేయించలేదు. అండ్ దాని తర్వాత అయితే మనకి స్టిక్కరింగ్కి సంబంధించి ఎలాంటి మోడిఫికేషన్స్ అయితే చేయలేదు. అండ్ టైర్స్ గురించి మాట్లాడుకుంటే ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత టైర్స్ అనేవి సో ఇప్పుడు మీరు చూడవచ్చు టైర్స్ అనేవి ఏ విధంగా ఉందో. సో ఈ టైర్ స్టాండర్డ్ టైర్ అనమాట. కంపెనీ వాళ్ళు ఏదైతే ఇచ్చారో మనకి MRF టైరు అదే టైర్ ఉంది. ఇంతవరకు దీనికి సింగిల్ పంచర్ కూడా కాలేదు ఫ్రంట్ టైర్కి. అండ్ బ్యాక్ టైర్ విషయానికి వస్తే బ్యాక్ టైర్ అయితే ప్రజెంట్ మార్చాలి, అయిపోయింది. బ్యాక్ టైర్ సర్వీస్ అయితే అయిపోయింది. మారుస్తాను మేబీ 1 week 10 daysలోనే బ్యాక్ టైర్ అయితే మార్చేస్తాను. సో ఇంతవరకు బ్యాక్ టైర్ అయితే నేను మార్చలేదు. సో ఇక్కడ మీరు అన్నీ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నేను ఎలాంటి చేంజెస్ అయితే చేయలేదు. అండ్ మిర్రర్స్ చూడొచ్చు మీరు. సో మిర్రర్స్ అయితే రైట్ సైడ్ మిర్రర్ అయితే పగిలిపోయి ఉంది. సో వేరే వాళ్ళకి బండి ఇచ్చాను. సో అక్కడ వెహికల్ అయితే పగిలింది కొంచెము. అండ్ నెక్స్ట్ ఏదైతే మనకి లెఫ్ట్ సైడ్ మిర్రర్ ఉందో అది బాగుంది. సో ఈ మిర్రర్ వల్ల మనకి యూజ్ ఏంటి అంటే చాలా వైడ్గా ఉంటాయి మిర్రర్స్ అనేవి. చాలా వైడ్గా ఉండడం వల్ల ఏంటంటే మనకి కొన్నిసార్లు ప్రాబ్లమ్ ఉంటుంది, కొన్నిసార్లు మనకి బాగుంటుంది కూడా. ఇది చూడడానికి అయితే లుక్ పరంగా బాగుంటుంది. కొన్నిసార్లు ప్రాబ్లం ఏంటంటే చిన్న స్ట్రీట్స్ ఉంటాయి కదా. సో ఆ టైంలో మనకి చాలా ఇబ్బందిగా అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి కన్సోల్. సో కన్సోల్ చూడొచ్చు, మొత్తం కూడా మనకి ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి మీకు కన్సోల్ అయితే ఆన్ చేసి చూపిస్తాను. సో ఇది
కన్సోల్లో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. లైక్ ఇది వచ్చేసి మనకి స్పీడోమీటర్ అని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ట్రిప్ ఇండికేటర్, ట్రిప్ ఏ, ట్రిప్ బి అనే 2 ఇండికేటర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి క్లాక్ అయితే ఉంటుంది, గేర్ ఇండికేషన్ ఉంటుంది, అండ్ ఫ్యూయల్ ఉంటుంది. సో ఫ్యూయల్కి సంబంధించి మనం ఇక్కడైతే చూసుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ ఇవన్నీ కూడా చూడవచ్చు. ఇక్కడ న్యూట్రల్లో పెట్టుకునేది, అలాగే మనకి ఇక్కడ ఏబిఎస్ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా అనేది మనం ఇక్కడైతే చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఆర్పిఎం, ఇది ఆర్పిఎంకి సంబంధించిన ఇండికేటర్. ఇది మనకి లెఫ్ట్ అండ్ రైట్కి సంబంధించినటువంటి ఇండికేటర్స్ అనమాట. ఇది డిమ్ అండ్ అప్. అండ్ ఇది మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి, లైక్ మనము 0లో పెట్టుకోవాలి ట్రిప్ అట్లాంటి టైంలో, లేదంటే క్లాక్ అడ్జస్ట్ చేసుకోవాలి ఆ టైంలో మనకి ఇదైతే పనికి వస్తుంది. సో ఆర్పిఎం మనకి రేజ్ అయినప్పుడు ఇక్కడ వైట్ కలర్ ఇండికేషన్ అయితే మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది, బ్లింకింగ్ ఇండికేషన్ చూపిస్తూ ఉంది. సో ఇది కంప్లీట్గా. అండ్ నేను ఇక్కడైతే ప్రజెంట్ ఎలాంటి చేంజెస్ అయితే చేయలేదు. కొత్తగా నేను ఏమన్నా వేసాను అంటే, సో ప్రజెంట్ అయితే నేను ఎలాంటివి అయితే వేయలేదు. ప్రజెంట్ ఓవరాల్గా నాకు మైలేజ్ కనుక చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ నాకు మైలేజ్ వచ్చేసి 40 నుంచి 50 మధ్యలో వస్తుంది. ఇప్పుడు నేను సిటీలో డ్రైవ్ చేశానంటే నాకు 40 కిలోమీటర్స్ మైలేజ్ అయితే వస్తుంది. అదే నేను హైవేలో డ్రైవ్ చేశానంటే నాకు 45 నుంచి 50 కిలోమీటర్స్ మధ్యలో వస్తుంది. సో సింగిల్ పర్సన్ మీద అయితే మనకి చాలా మంచి మైలేజ్ అయితే మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి ఏదైతే గ్రౌండ్ క్లియరెన్స్ ఉందో, సో గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెం ప్రాబ్లం అనేది చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే, సో గ్రౌండ్ క్లియరెన్స్ అనేది కొంచెం తక్కువ ఉండడం వల్ల ఇక్కడ మనకి ఏమైందంటే, ఏదైనా స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు మనకి కొంచెం పెద్ద స్పీడ్ బ్రేకర్స్, అదే మనకి చిన్న స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు ఎలాంటి ప్రాబ్లం అయితే మనం నోటీస్ చేయం. కానీ సో కొంచెం పెద్ద స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు మాత్రం మనకి ఇదైతే తగులుతూ ఉంటుంది, కొంచెం కింద అయితే తగులుతూ ఉంటుంది. దానివల్ల మనకి పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు, బట్ కింద అయితే అరిగిపోతుంది. ఆ కింద అరిగిపోవడం వల్ల మనకైతే పెద్దగా దానివల్ల ఏమైతే ఎఫెక్ట్ అయితే పడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెహికల్ చిన్న స్క్రాచెస్ అనమాట. చెప్పాను కదా వేరే వాళ్ళకి వెహికల్ ఇచ్చానని, సో అక్కడ మనకి చిన్న స్క్రాచెస్ అయితే పడ్డాయి. ఇక నేను అంతకు మించి అయితే చేంజెస్ ఏం చేయలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్కి వచ్చేస్తే, ఇక్కడ మనకి ప్రజెంట్ అయితే 3 ఇయర్స్ వాడిన తర్వాత నాకు డిస్క్కి సంబంధించి డిస్క్ ప్యాడ్స్ అయితే పోయాయి. ఇంతవరకు నేను ఒక్కసారి కూడా డిస్క్ ప్యాడ్స్ అయితే చేంజ్ చేయలేదు. చాలా నీట్గానే నేను యూజ్ చేశాను. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయిపోయినప్పటికీ కూడా నాకు నీట్గానే ఉంది. బట్ చైన్ మాత్రం నేను ఒకసారి చేంజ్ చేశాను. యాక్చువల్గా చైన్ అయితే ఇప్పుడు చేంజ్ చేసి ఉండాలి, అంతకుముందు కాదు. బట్ ఏంటి అంటే, ఒక 3 months వెహికల్ అనేది పక్కన పెట్టాను. సో ఆ టైంలో కొంచెం వర్షాలు అవి ఇవి పడుతుండడం వల్ల కొంచెం వెహికల్ బాగా తడిచి ఆ టైంలో అది బాగా తుప్పు పట్టిపోయింది. బాగా రస్ట్ ఎక్కువైపోవడం వల్ల చైన్ అయితే ఖరాబ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ బ్యాటరీ కూడా డెడ్ అయిపోయింది ఆ తర్వాత. సో బ్యాటరీని కూడా నేనైతే చేంజ్ చేయాల్సి వచ్చింది. సో అంతకుమించి నేను ఇక్కడ ఏమైతే పెద్దగా చేంజెస్ అయితే ఏం చేయలేదు, మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. అండ్ ప్రాబ్లం ఏంటి అంటే, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ గురించి మనం మాట్లాడుకుంటే, ఇక్కడ మనం వెహికల్ కొత్తగా ఎప్పుడైతే వెహికల్ తీసుకుంటామో ఆ తీసుకున్న వెంటనే కూడా మనకి ఆల్మోస్ట్ 2 months తర్వాత నుంచే, సో ఇక్కడ ఇది అల్యూమినియం పెయింటింగ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు అల్యూమినియం పెయింటింగ్ ఇది. సో ఈ అల్యూమినియం పెయింటింగ్ అనేది పైన మనకి సిల్వర్ కలర్తో వస్తుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు, ఈ సిల్వర్ కలర్తో వస్తుంది కదా. సో ఈ సిల్వర్ కలర్ అనేది మనకి నెమ్మదిగా అరిగిపోతూ ఉంటుంది. సో అప్పుడు మనకి ఈ విధంగా తయారవుతుంది. చూడడానికైతే మనకి బాగోదనమాట, లుక్ అయితే మనకి చెడిపోతూ ఉంటుంది. బట్ ఇది మనకి 2 సైలెన్స్తో వస్తుంది కాబట్టి చూడడానికి లుక్ అయితే బాగుంటుంది. బట్ ఈ కలర్ పోవడం మనకి ఇది ఒక మైనస్ అని చెప్పుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఇది మళ్ళీ కలర్ కావాలంటే మళ్ళీ మనము కలర్ అయితే చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఫుట్ రెస్ట్ పెడతా ఉండడం వల్ల మనకి ఇక్కడ కలర్ కూడా కొంచెం పోతుంది. ఇది కొంచెం వైడ్గా ఇచ్చుంటే బయటికి బాగుండేది అనిపించేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సేఫ్ గార్డు. సో ఇక్కడ మనకి అందరికీ కూడా క్రాష్ గార్డు ఉంటుంది కదా సేఫ్గా. సో ఈ క్రాష్ గార్డ్ అయితే ఉండదన్నమాట. సో ఆ క్రాష్ గార్డ్ అనే మాట ఇక్కడ ఉండదు. ఇన్ కేస్ మనకి క్రాష్ గార్డ్ కావాలి అంటే, సో ఈ స్పేస్లో మనం క్రాష్ గార్డ్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ప్రజెంట్ అయితే నేను క్రాష్ గార్డ్ని అయితే ఏం ఇన్స్టాల్ చేయలేదు. యాజ్ యూజువల్గా మనకి ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా నేను వాడుతున్నాను ఫస్ట్ నుంచి కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ టైర్స్ ఉన్నాయి కదా, ఈ టైర్స్కి సంబంధించి నేను ఇక్కడ ఇవంతా కూడా నేనే చేశాను. ఇది ఎలా చేశాను అనేది మన వీడియోస్లో ఆల్రెడీ పాత వీడియోస్ ఉన్నాయి కదా, ఆ వీడియోస్లో ఉన్నాయి. ఇది నేను పెన్తో చేశాను అనమాట. అది కూడా ఏంటి అంటే వైట్నరు. సో అది ఏ విధంగా చేయాలనేది కంప్లీట్ వీడియో అయితే మీకు ఉంది. అండ్ మనకి ఇక్కడ ఫ్రంట్ డిస్క్ బ్రేక్తో వస్తుంది, బ్యాక్ సైడ్ మామూలు డిస్కే వస్తుంది. అండ్ ఫ్రంట్ డిస్క్తో పాటుగా మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఏబిఎస్ని వీళ్ళు హైలైట్ చేయడం కూడా మనం అయితే చూడొచ్చు. సో సేమ్ ఈ సుజుకి అంటే ఇక్కడ వచ్చేసి మనకి సైడ్ స్టాండ్ అలాగే సెంటర్ స్టాండ్ రెండూ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి ఈ సస్పెన్షన్ ఉంది కదా, సో సస్పెన్షన్ వచ్చేసి మనకి ట్యూబ్స్ అనేవి కొంచెం లావుగానే ఉంటాయి. సో సస్పెన్షన్ అనేది ప్రతి బైక్కి చాలా ఇంపార్టెంట్. బట్ దీంట్లో కొంచెం సస్పెన్షన్ ప్రాబ్లం ఉందా అంటే ఉందనే చెప్పుకోవచ్చు. ఫ్రంట్ సస్పెన్షన్కి సంబంధించి కొంచెం ప్రాబ్లం అయితే ఉంది. ఇంకోటి ఏంటి అంటే, నేను నోటీస్ చేసిన ప్రాబ్లము, అది అందరికీ ఉందో లేదో నాకే ఉందో తెలియదు. ఏంటి అంటే కొంచెం
ఆయిల్ అనేది లీక్ అయింది అంటే సో ఆయిల్ లీక్ అయిన తర్వాత మనకి ఒక గజ్జల సౌండ్ అయితే వస్తూ ఉంటుంది. మనం బ్రేక్ అప్లై చేసినప్పుడు కానివ్వండి, లేదంటే గతుకుల్లో వెళ్ళినప్పుడు కానివ్వండి, స్పీడ్ బ్రేకర్ దగ్గర వెళ్ళినప్పుడు కానివ్వండి, ఆ టైంలో మనకి కొంచెం ఇక్కడ గజ్జల సౌండ్ అయితే వస్తూ ఉంటుంది దీని లోపల నుంచి. సో పర్ఫెక్ట్గా మనము ఆయిల్ మెయింటైన్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్ప్రింగ్ సస్పెన్షన్ వచ్చింది. సో సింగిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అనమాట, హైడ్రాలిక్ సస్పెన్షన్. సో దీన్ని అయితే మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి ఇది అడ్జస్టబుల్ సస్పెన్షన్, కావాలంటే మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే బ్యాక్ బ్రేక్ పరిస్థితి అయితే మీరు చూడొచ్చు. బ్యాక్ బ్రేక్ వచ్చేసి నాకు ప్యాడ్స్ అయితే పోయాయి. సో ప్యాడ్స్ అయితే నేను ప్రజెంట్ అయితే వేయించాలి. సో ప్యాడ్స్ వేయించుకుంటే నాకు పర్ఫెక్ట్గా ఆల్రెడీ ఇంకా సెట్ అయిపోతుంది మొత్తం కూడా. ఇంతకుముందు నేను ఇక్కడ ఛార్జర్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నాను. మీరు నా పాత వీడియోస్లో చూడొచ్చు. ఇక్కడ నేను ఛార్జర్ ఇన్స్టాల్ చేయడం వల్ల అక్కడ నాకు ఇది ఒక మరకలాగైతే పడిపోయింది. తర్వాత నేను బోబో ఛార్జర్ అయితే ప్రజెంట్ బుక్ చేస్తున్నాను. సో అది వస్తే తర్వాత నేను బోబో ఛార్జర్ అయితే ఇన్స్టాల్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి హార్న్ ఉంది కదా, ఈ హార్న్ దగ్గర నేను ఏం చేశానంటే పెద్ద హార్న్స్ అనేవి ఫిక్స్ చేశాను, లౌడ్ హార్న్స్. సో దానివల్ల పోలీస్ ప్రాబ్లమ్స్ కానివ్వండి అండ్ కొంతమంది చూసే వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా ఉంది. నేను రైడ్ చేస్తున్నప్పుడు హార్న్ కొట్టినప్పుడు చాలామందికి ఇబ్బందికరంగా ఉంది. సో నేను తీసేసి నేనే దీన్ని అయితే వేరేది ఇన్స్టాల్ చేశాను. ఏదైతే బైక్కి స్టాండర్డ్గా వచ్చిందో సో దాన్ని ఇన్స్టాల్ చేశాను. దానివల్ల నాకు పవర్ కన్సప్షన్ కూడా కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంజిన్ ఆయిల్. సో ఇంజిన్ ఆయిల్ అయితే మనకి 850 ml అయితే మనకి ఇంజిన్ ఆయిల్ వస్తుంది. మేజర్గా మనం ఏ వెహికల్కైనా సరే ముందు ఇంజిన్ గురించి మాట్లాడుకోవాలి. బట్ యమహా ఇంజిన్స్ కానివ్వండి, సుజుకి ఇంజిన్స్ కానివ్వండి, వీటి గురించి అయితే మనము మాట్లాడుకోని అవసరం లేదు. ఎందుకంటే మంచి రిఫైన్మెంట్ కలిగినటువంటి ఇంజిన్స్ అనమాట. సో ఇంజిన్కి సంబంధించి మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే మనము నోటీస్ చేయము. బట్ నాకు ఇక్కడ వచ్చిన ఒక ప్రాబ్లం ఏంటి అంటే నాకు ఇక్కడ క్రాష్ గార్డ్ అయితే ఇచ్చుంటే చాలా మంచిదని నా ఒపీనియన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను అప్పుడు తీసుకున్నప్పుడు నాకు అది BS4 మోడల్ కాబట్టి హ్యాండిల్ అనేది నాకు ఈ విధంగా ఉంది. అదే కనుక మీరు ఏదైతే కొత్త వేరియంట్ ఆఫ్టర్ 2019 తర్వాత కనుక తీసుకున్నట్లయితే మీకు BS6లో అప్పుడు ఏమవుతుందంటే మీకు క్లిప్ ఆన్ వేరియంట్ వస్తుంది. సో క్లిప్ ఆన్ అంటే మీకు లైక్ మీకు R15 ఉంది కదా, సో అలాంటి హ్యాండిల్ అయితే వస్తుంది. సో ప్రజెంట్ ఈ హ్యాండిల్ అయితే మనకు కొంచెం చూడడానికి అయితే వైడ్గా ఉంటుంది. సో హ్యాండిల్తో పాటుగా మనకి మిర్రర్స్ కూడా సేమ్ ఫీలింగ్ని అయితే ఇస్తాయి. అదే మనకి ఈ హ్యాండిల్ అయితే కొంచెం పెద్దదిగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. బట్ ఇప్పుడు వచ్చే హ్యాండిల్ అయితే మనకి చూడడానికి చాలా బాగుంది. అండ్ సీటింగ్ వచ్చేసి మనం ఖచ్చితంగా అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సీటింగ్ పొజిషన్ అనేది ఖచ్చితంగా మనము చేంజ్ చేసుకోవాలి. ఈ కుషనింగ్ అనేది మనకి చాలా వరకు తక్కువ ఉంటుంది కాబట్టి సీట్ కుషనింగ్ మనం చేయించుకుంటే చాలా బెస్ట్ అనేది నా ఒపీనియన్. అండ్ మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మనకి ఫుట్ రెస్ట్ వల్ల మనం ఇక్కడ లెగ్ అయితే పెడతాం కదా, సో ఈ లెగ్ పెట్టినప్పుడు మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి. సిల్వర్ కలర్లు అలాంటివి మనం తీసుకున్నప్పుడు ఏంటంటే ఆ కలర్ అనేది పోతుంది. సో ఆ కలర్ మళ్ళీ మనం రెక్టిఫై చేసినా సరే మనకి ఆ ప్రాబ్లం అయితే మళ్ళీ వస్తూనే ఉంటుంది. సో దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా అంటే ఒక సొల్యూషన్ ఏంటి అంటే దీని వరకు కూడా మనము ఒక డిజైనర్ లుక్ వచ్చేటట్టుగా ఒక స్టిక్కరింగ్ అనేది మనము అప్లై చేసుకుంటే ద బెస్ట్. లేదు అంటే మనకి దీన్ని ఇలాగే వదిలేయడం మంచిది. అండ్ ఇంజిన్కి సంబంధించి మనం చూడొచ్చు కొంచెం కిందే ఉంటుంది. బట్ ఇంజిన్ కొంచెం పైన ఉన్నప్పటికీ మనకి ఏదైతే ఇంజిన్ సైలెన్సర్ పైప్ ఉంటుందో అది కొంచెం కిందకు ఉంటుంది. సో దానివల్ల ఏంటి అంటే దాని కింద కూడా మనకు ఒక ప్రొటెక్షన్ ఇచ్చారు. సో ప్రొటెక్షన్ కనుక లేకుండా ఉంటే ఖచ్చితంగా అది మనకి స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు కానివ్వండి, ఏదైనా కొంచెం ఎత్తుగా ఉన్నప్పుడు వచ్చినప్పుడు కానివ్వండి, అది మనకి తగిలినప్పుడు మనం మెట్లు అలాంటివి ఎక్కిస్తుంటాం కదా, అట్లాంటి టైంలో లైక్ మనము పైనుంచి కిందకి దించేటప్పుడు కానివ్వండి, కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు కానివ్వండి, అప్పుడైతే మనకి అది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉండేది. బట్ మనకు అక్కడ ఏం చేశారంటే మీరు అక్కడ చూడొచ్చు. సో అక్కడ వీళ్ళు ఏం చేశారంటే మనకి కింద ఒక గార్డ్ టైప్లో ఇచ్చారు. సో ఆ గార్డు విరిగిపోతే లేదంటే అరిగిపోతేనో మనకి అదైతే టచ్ అవ్వాలి. సో ఆ గార్డ్ అరిగిపోవడం అనేది అస్సలు జరగని విషయం. సో అదొకటి మనకు మెచ్చుకోవచ్చు అనమాట. ఇంకా ఇంజిన్ రిఫైన్మెంట్ అనేది అందరికీ తెలిసిన విషయమే. అండ్ మనకి ఇక్కడ ఫ్యూయల్కి సంబంధించి ఫ్యూయల్ ఆన్ అండ్ ఆఫ్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే వెహికల్ని మీకు ఒకసారి ఆన్ చేసి అయితే సౌండ్ చూపిస్తాను. 3 years తర్వాత సౌండ్ అనేది ఏ విధంగా వస్తుందో. సో చూసారు కదా, సింగిల్ కిక్కే మనకి ఆన్ అయిపోతుంది. సో వెహికల్ కూడా మనకి కంప్లీట్గా ఫ్యూయల్ అయిపోయి ఆగిపోయింది అనుకోండి, ఆ తర్వాత మనం ఫ్యూయల్ పెట్టించాము. సో కొన్ని వెహికల్స్కి ఏంటి అంటే చాలాసార్లు మనము కిక్ కొడుతూ ఉండాలి. బట్ దీనికైతే ఆ ప్రాబ్లం అయితే లేదు. జస్ట్ సింగిల్ కిక్కే మీకు ఎంత కంప్లీట్గా మీకు రిజర్వ్లో నుంచి వెహికల్లో ఆయిల్ అయిపోయినా సరే మీరు జస్ట్ సింగిల్ కిక్తో దీన్ని అయితే స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి కిక్ స్టార్ట్ అండ్ ఇక్కడ వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్ రెండు అయితే ప్రొవైడ్ చేస్తారు. సెల్ఫ్ కూడా మనకి సేమ్ అదే విధంగా ఉంటుంది. సెల్ఫ్ కూడా మనకి వెహికల్లో కంప్లీట్గా వెహికల్ ఆయిల్ అయిపోయిన తర్వాత మనము ఆయిల్ రీఫిల్ చేసిన వెంటనే జస్ట్ సింగిల్ సెల్ఫ్ ఒక్కసారి మనం కొట్టే చాలు మనకి ఈజీగా అయితే ఆన్ అయితే అయిపోతుంది. సో ఓవరాల్గా ఇది నా బైక్. దీనికి సంబంధించి నేను ఇప్పుడు ఆఫ్టర్ 3 years వరకు నేను ఇలాగే వాడాలనుకున్నాను. ఆఫ్టర్ 3 years తర్వాత
నేను కొన్ని చిన్న మోడిఫికేషన్స్ అయితే చేద్దామని అనుకున్నాను. సో 3 years అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను దీంట్లో కొన్ని చిన్న చేంజెస్ అయితే చేయబోతున్నాను. అది ఏంటి అంటే క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ అనేది మనకి త్వరలో అయితే ఇన్స్టాల్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏవైతే మిర్రర్స్ ఉన్నాయో సో ఆ మిర్రర్స్ కూడా తీసేసి కొంచెం షార్ట్ మిర్రర్స్ వేస్తాను లుకింగ్ బాగుండడానికి. అండ్ నెక్స్ట్ విండ్ స్క్రీన్ ఉంది కదా, సో ఈ విండ్ స్క్రీన్ అనేది మార్చాలా వద్దా అనేది ఒక డైలమాలో ఉన్నాను. మార్చాలంటే మనకి R15కి వస్తుంది కదా కొంచెం పెద్దదిగా, అండ్ ఇప్పుడు అందరూ కూడా అవే వేసుకుంటుంటారు. విండ్ స్క్రీన్స్ కొంచెం పెద్దగా అంటే డామినార్కి యూస్ చేస్తుంటారు కదా, సో అట్లాంటి విండ్ స్క్రీన్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మార్చమంటారా వద్దా అనేది. సో తర్వాత నేను మార్చాలా వద్దా అనేది డిసైడ్ అవుతాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవంతా కూడా తీసేసి నేను క్లిప్ ఆన్ వేస్తాను కాబట్టి ఇక్కడ కలర్ అంతా నాకు చేంజ్ అయిపోతుంది. సో కలర్ వచ్చేసి బ్లాక్ వచ్చినప్పటికీ లుక్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లిప్ ఆన్ వేయడం వల్ల ప్రాబ్లం ఏంటి అంటే మనం హ్యాండిల్ ఇట్లా అంటాం కదా, ఇట్లా అన్నప్పుడు మనకి ఇది వచ్చేసి ఈ ట్యాంక్కి అయితే తగులుతుంది. సో ట్యాంక్కి తగలకుండా కొన్ని చిన్న అడ్జస్ట్మెంట్ అయితే చేయాలి, ఆల్టరేషన్స్. సో ఆల్టరేషన్స్ అన్నీ కూడా చేసిన తర్వాత మీకు ఇంకోసారి వెహికల్ అనేది ఇంకొకసారి రివ్యూ అయితే ప్రొడ్యూస్ చేస్తాను. అంటే ఏ విధంగా ఆల్టరేషన్ చేశానో, తగలకుండా ఏమేమి చేశాను అనేది మీకు ఆ వీడియోలో అయితే చూపిస్తాను. సో ఇది కంప్లీట్గా వీడియో. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ సెక్షన్లో అయితే నాకు కామెంట్ చేయండి. నేను మీకు అక్కడి నుంచి అయితే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో అందరూ వీడియో చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ఇప్పుడే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఇంకా లేటెస్ట్ రివ్యూస్ కానివ్వండి అండ్ చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో అవన్నీ కూడా పెండింగ్లోనే ఉన్నాయి. త్వరలో అన్నీ అయితే వరుసగా రాయిపోతున్నాయి. సో అవన్నీ మీరు చూసి ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. బాయ్.